హాయ్ అండి. నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. ఈరోజు ఒక చిన్న వీడియో అబౌట్ అప్గ్రోయింగ్ కన్సర్న్ చెప్తుంటారు కదా. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేయడం వల్ల ఉద్యోగాలన్నీ పోతాయి, మనకు టెక్నాలజీ మన ఉద్యోగాలన్నీ తినేస్తుంది, మ్యాన్ పవర్ని ఆక్యుపై చేసేసుకుంటుంది, అది ఇది అని. సో దీని గురించి మనం మాట్లాడుకోవాలనిపించింది, నాకు షేర్ చేసుకుందాం. అందరికీ ఉన్నట్టుగానే నాకు కూడా డౌట్స్ ఉంటాయి కదా. సో ఐ కీప్ ఎంక్వైరింగ్ సమ్ ఫ్రమ్ పీపుల్, ఏఐ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే. సో ఓవర్ ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకోవాల్సిన కొన్ని బేసిక్ ఇన్పుట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే ఒక టెక్నాలజీ కొత్తది వస్తుందో డెఫినెట్లీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, అనే ప్రైమరీ స్కేల్ ఉంటుంది. కానీ మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, దానికి తగ్గట్టుగా మనం మార్పులు యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలి కొత్త చేంజెస్ని. పాత వాటినే పట్టుకొని మనం పెనగలాడితే కుదరదు. ఒకప్పుడు ఏవేవో పాత టెక్నిక్స్ ఉండేవి, మనకు టైప్ రైటర్స్ అవి ఇవి ఉండేవి, వాటిని బేస్ చేసుకొని టైప్ చేసి ప్రింట్అవుట్ తీసుకునేవాళ్ళం. ఆ తర్వాత ఎప్పుడైతే సిస్టమ్స్ కంప్యూటర్స్ వచ్చాయో దానికి అడాప్ట్ అవ్వడానికి టైం పట్టింది. సో పాత వాళ్ళు కొంచెం మంది ఇబ్బంది పడ్డారు, స్లోలీ దే హ్యావ్ టు చేంజ్. సో డార్విన్ సిద్ధాంతం ఉంటుంది కదా, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అడాప్ట్ అవుతారో వాళ్ళు ఇందులో నెగ్గు రాగలుగుతారు. కానీ ఒక్కటి నేను ఘంటాపదంగా చెప్పగలిగేది ఏంటంటే, ఫీల్డ్స్ కొన్ని టెక్నికల్ ఫీల్డ్స్లో కొంచెం ఉండొచ్చు, మనకు స్కానింగ్, రేడియాలజీ ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్స్లో వాటిలో కొంచెం వేరియేషన్ ఉండొచ్చు, కానీ సర్జికల్ బ్రాంచెస్లో పెద్దగా ఇంపాక్ట్ ఒకటి ఉండదు. రెండోది, ఒక హ్యూమన్ టచ్ ఒక డాక్టర్ కానీ యాజ్ అ డాక్టర్ నేను చెప్పగలుగుతాను. అదే ఏదైతే హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటికి హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో అట్లాంటి వాటికి ఎంత టెక్నాలజీ ఉన్నా అది అసిస్ట్ చేయగలుగుతుంది తప్ప కంప్లీట్లీ టేక్ ఓవర్ చేయదు. భయపడాల్సిన అవసరం లేదు దీని గురించి. యూ హ్యావ్ టు గెట్ అడాప్టెడ్. అండ్ కొత్తగా వచ్చినప్పుడు మనకు అంతే కదా, భయం వేస్తూ ఉంటుంది, ఏమవుతుంది అది ఇది అని. ఎప్పుడు దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ద ఓన్లీ థింగ్, సక్సెస్ పీపుల్, ఇప్పుడు మనకు ఐటీ జెయింట్స్ ఉన్నారు, మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్, గూగుల్ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు, ఫేస్బుక్ నుంచి, వీళ్ళందరూ కూడా వాట్ దే డూ ఈజ్, ఐ హ్యావ్ స్టడీడ్ ఫ్యూ బుక్స్. దానికి నా తెలిసిన నాలెడ్జ్ ఏంటి అంటే, ఒక 10 to 15 years డౌన్ ద లేన్ ఏ డొమైన్లో, ఏ ప్రొఫెషన్లో, ఏ ప్లాట్ఫామ్లో మనకు ఎక్కువగా ఆపర్చునిటీ ఉంటుందో దానికి ఇప్పటి నుంచే కనుక ట్రైన్ అయ్యి ఉన్నామనుకోండి, బై ద టైమ్ వెన్ దట్ గెట్స్ ఇన్ టు లైమ్ లైట్ యు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ఫీల్డ్. సో కాబట్టి మీరు ఇండస్ట్రీలో లీడర్స్ ఉంటారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే నేను చెప్పేది పిల్లలకి, ఇప్పుడు స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, వాళ్ళందరికీ, డెవలప్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, డెవలప్ స్కిల్స్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్, టు హ్యావ్ లీడర్షిప్ క్వాలిటీస్. ఇవి ఎప్పుడు కూడా మనకు ఏఐ కానీ సిస్టమ్స్ కానీ టేక్ ఓవర్ చేసుకోలేవు. ఐ హోప్ యూ టేక్ ఇట్ ఇన్ ద గుడ్ స్పిరిట్. అస్సలు భయపడొద్దు. పిల్లల్ని ఎలా అయితే పుస్తకాలు పురుగులు చేస్తూ ఉంటాం మనం, ఐఐటీలో మెడిసిన్లో సీట్ రావాలని, చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్కసారి చేశాక దే బికమ్ బ్లాంక్, నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు. దే వర్క్ ఫర్ సమ్, ఏమంటారు, కోర్ బ్రాంచెస్, కోర్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చేస్తారు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు లీడర్షిప్ దే ఆర్ అనేబుల్ టు టేక్ ఇట్. ఎందుకంటే లీడర్షిప్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. యాక్సెప్టెన్స్ ఉండాలి, ఫెయిల్యూర్ తీసుకునేది ఉండాలి, క్రిటిసిజం తీసుకునే ధైర్యం ఉండాలి, నలుగురిలో మన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసి ఒప్పించే కమాండ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, లౌక్యం ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పేదాన్ని తీసుకునే కెపాసిటీ కూడా ఉండాలి. అందరూ మన చెప్తుంటారు కదా, జాక్ మా ఫ్రమ్ అలీబాబా, హీ సేస్ దట్ హీ విల్ హైర్ పీపుల్ హూ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ హిమ్. అప్పుడే కదా వాళ్ళ నుంచి మంచి అవుట్పుట్. వాట్ అ మేనేజర్, వాట్ అ లీడర్ డస్ ఇస్, వాళ్ళందరినీ ఎక్విప్ చేసి, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి మంచి ప్రొడక్ట్ తీసుకొస్తారు. సో డెవలప్ దిస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఐ హోప్ దిస్ వర్క్స్ అవుట్. థ్యాంక్ యూ.